హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులకు స్వాగతం. ఈరోజు మనము రాజస్థానీ స్పెషల్ గేవర్ని తయారు చేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇలాగా నెయ్యిని 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటే 100 గ్రాముల మైదా పిండికి సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో నెయ్యిలో ఐస్ ముక్కలను వేసి కలుపుకోవాలి. ఇదే ఈ రెసిపీ స్పెషల్ అన్నమాట. చక్కగా మనము నెయ్యి అలాగే వాటర్లో కలవదు కదండి, అందు గురించనే మనము ఇలాగా ఐస్ వాటర్ లేదా ఐస్ ముక్కలతోనే ఈ రెసిపీని బాగా కలుపుకోవాలి. ఇలా ఐస్ ముక్క పట్టుకొని ఈ నెయ్యిలో బాగా రుద్దుతూ ఉంటే ఆ ఐస్ ముక్క చల్లదనానికి నెయ్యి మొత్తము వెన్నలా తయారైపోతుంది. చూసారు కదా, అంచుల వెంబడే ఎంత చక్కగా మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా కలుపుతూ ఉంటే చూసారు కదండి, ఎంతో చక్కగా నెయ్యి మొత్తం వెన్నలా రెడీ అయిపోయింది. క్రీమీగా రెడీ అయింది కదా. ఇప్పుడు ఇందులో మనము 100 గ్రాముల మైదా పిండిని కొద్దిగా వేస్తూ, అలాగే ఐస్ ముక్కలు కానీ లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూలింగ్ వాటర్ని కానీ కొద్దిగా వేస్తూ పిండి మొత్తాన్ని చక్కగా దోసల పిండి కంటే పల్చగా కలుపుకోవాలి. పిండిని కొద్దిగా వేసుకొని ఇప్పుడు మనము పిండి మొత్తాన్ని కూడా వేసేసుకొని కలుపుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా కూలింగ్ వాటర్తోనే కలపాలి. ఇందులో ఒక 2 ఐస్ ముక్కలు కూడా వేసేసి కొద్దిగా కూలింగ్ వాటర్ వేసేసుకొని కలుపుతూ ఉంటే పిండికి మంచి కూలింగ్ అనేది ఉంటుందన్నమాట. కొద్దిగా చిక్కగా అయినా సరే మనం ఐస్ ముక్కలు వేయటం వలన చక్కగా పిండి మొత్తం మెల్ట్ అయిపోయి ఐస్ మొత్తము కూలింగు అలాగే ఉంటుంది. ఈ ప్రాసెస్ని ఎక్కువగా సమ్మర్లో కంటే ఇలాగా వింటర్లోనే, చలికాలమే ఎక్కువగా తయారు చేస్తారన్నమాట. అందు గురించనే ఈ సంవత్సరం మనం సంక్రాంతికి వెరైటీగా కొత్తగా రాజస్థానీ స్పెషల్ అయిన గేవర్ని తయారు చేద్దాం. చూసారు కదా, చక్కగా మనము ఈ విధంగా కూలింగ్ వాటర్తోని కలిపేసుకోవాలి. ఒక ఐస్ ముక్కను కూడా ఈ పిండిలో వేసి ఉంచామంటే చక్కగా కూలింగ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి ఐస్ ముక్క కూడా తొందరగా కరగటం లేదు. ఈ విధంగా కూలింగ్ వాటర్తోని మొత్తం కలుపుకోవాలి. ఇందులో మనం ఉప్పు కానీ పంచదార కానీ ఇంకేం యాడ్ చేయలేదు. నెయ్యి అలాగే కూలింగ్ వాటర్, మైదా పిండి వీటితోనే కలిపేసి ఇప్పుడు మనం ఈ పిండిని ఒక సాస్ బాటిల్లో వేసుకొని బాటిల్ పక్కన కూడా ఐస్ ముక్కను పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ సాస్ బాటిల్లో ఉన్న ఈ పిండిని కొద్దిగా 2-3 డ్రాప్స్ మాత్రమే వేయాలి. 2-3 డ్రాప్స్ వేసిన తర్వాత ఆ పిండి మొత్తం అంచుల వెంబడే వెళ్ళిపోతుంది. అలాగా వెళ్తూ ఉండాలన్నమాట. మన దగ్గర సాస్ బాటిల్ లేదనుకోండి, అప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా పిండి వేసుకొని స్పూన్తో కొద్దిగా వేయండి. ఈ విధంగా కొద్దిగా వేస్తే మనం వేసిన పిండి అంతా ఆయిల్లోని వేయగానే అదంతా అంచు వెంబడే వెళ్ళిపోతుంది. అసలు ఈ రెసిపీ చేయడానికి ఆయిల్ మధ్యలో ఒక చిన్న చక్రం లాంటిది పెట్టి ఆ చక్రంలోనే ఈ పిండిని వేస్తారనమాట. అంటే అది రౌండ్గా ఒక అంచనాకి రావడానికని ఆ విధంగా చేస్తారు. అది మన దగ్గర అలాంటివి లేకపోయినా సరే ఇలాంటి చిన్నగా ఉండే కళాయిలో కానీ కూడా చక్కగా ఈ రెసిపీని ట్రై చేయవచ్చు. నా దగ్గర అయితే అలాంటి మోల్డ్స్ ఏవి లేవు. నేను అందు గురించనే ఈ విధంగా తయారు చేస్తున్నాను. చూడండి, పిండిని ఇలాగా 2-3 డ్రాప్స్ మాత్రమే వేయాలి. మనం వేసిన పిండి అంతా కూడా అంచులు వెంబడే వెళ్ళిపోయి చక్రంలా తయారవుతుంది. మధ్యలో కొద్దిగా చిన్న రంధ్రం ఉంటుంది కదా, దానికి రంధ్రం ఉండడానికి మన దగ్గర పప్పు గుత్తి ఉంటుంది కదా, దాని చివరతో కొద్దిగా కన్నం పెడుతూ ఉంటే చక్కగా రౌండ్గా కన్నం కూడా వచ్చేస్తుంది. మనం పిండి ఉపయోగించిన తర్వాత కూడా మనం ఐస్ వాటర్లోనే ఈ పిండి బాటిల్ని పెట్టుకోవాలి. ఇలాగా పప్పు రుబ్బు కర్రతో చక్కగా మధ్యలో ఇలా కన్నం చేస్తే రౌండ్గా అయిపోతుంది. ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ చక్రాన్ని వేగనివ్వాలి. చూసారు కదా, వేగిపోయింది. ఇంకా మనం అంచులు కూడా అసలు పొడవక్కర్లేదండి. ఇలా తీస్తే చక్కగా ఊడి వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన దాన్ని మనం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఇలాగా 100 గ్రామ్స్ మైదా పిండికి 4 చక్రాలు రెడీ అయ్యాయన్నమాట. ఇలాగా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే కొద్దిగా వేసుకోవాలి.
మనం పిండి వేయడం, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పిండి వేయడం, ఆ పిండి మొత్తం అంచుల వెంబడే చక్రంలా తయారైపోతుంది. అది కొద్దిగా మందంగా అయిన తర్వాత మనకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అప్పుడు మనం పిండి వేయడాన్ని ఆపేస్తే అది చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్రం రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా చక్కగా మనం గేవర్ స్వీట్ని ఇంట్లోనే సులువుగా తయారు చేసేసుకోవచ్చు. ఈ విధంగా పిండిని మనం వేయడమే ఉందండి, ఓపిక మీద నిలబడి వేస్తే చాలు. చక్కగా మనం ఇంట్లోనే మంచి వెరైటీ స్వీట్ని, రాజస్థానీ స్పెషల్ స్వీట్ని మనం ఈ సంవత్సరం పండక్కి మనం తయారు చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మనము ఒక ప్లేట్లో ఈ చక్రాలను పెట్టేసుకొని ఇప్పుడు మనము పంచదార పాకాన్ని తయారు చేయడానికి ఒక గిన్నెలో ఒక గ్లాసు పంచదారకి, ఒక టీ గ్లాస్ పంచదారకి 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఈ వాటర్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు పంచదార వాటర్ బాగా మిక్స్ అయిపోయి పాకం మొత్తం బాగా ఉడకనివ్వాలి. ఇలా పాకం మొత్తం బాగా ఉడికిన తర్వాత అది మరీ తీగ పాకం కాకుండా, ముద్ద పాకం కాకుండా, మనం గులాబ్ జాములు చేసేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాగా మనం 2 వేళ్ళతో పట్టుకుంటే పాకానికి అది స్టిక్కీగా ఉండాలి, అంతే. ఇంకా మన పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గేవర్ స్వీట్ని ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ స్వీట్ మీద ఈ పంచదార పాకాన్ని వేసుకోవాలి. చల్లగా ఉన్నప్పుడు వేసుకోవచ్చు, లేదా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవచ్చు. కానీ మనం ఇలా చక్రాలను తయారు చేసి మనం ఎప్పుడైతే సర్వ్ చేయాలనుకుంటున్నామో అప్పుడే ఈ పంచదార పాకాన్ని వేయండి. అలాగే ఈ పంచదార పాకం వేసిన తర్వాత ఇప్పుడు మనం రబడీ స్వీట్ ఉంటుంది కదా, ఆ రబడీ స్వీట్ని ఇలాగ మీదనగా వేస్తే చాలా చక్కగా ఉంటుంది. టేస్ట్ తినడానికి సూపర్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా రబడీ స్వీట్ కానీ లేదంటే కోవాని తెచ్చుకొని, మన స్వీట్ షాప్లో కోవా దొరుకుతుంది కదా, ఆ కోవాని తెచ్చుకొని కొద్దిగా పాలల్లో మెల్ట్ చేస్తే ఈ విధంగానే రెడీ అవుతుంది. దానిని కూడా వేసేసుకొని ఈ విధంగా మీదన జీడిపప్పు, బాదం పప్పుతో మనము గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ఈ స్వీట్ తింటుంటే తేనె పట్టు తిన్నట్టు ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.